ఎందుకంత పర్సెంటేజ్ సార్ కాలేదు ఓకే మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి పట్టభద్రుల నియోజకవర్గానికి. ఆ సందర్భంగా ఈ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని డెవలప్ చేసినటువంటి ఒక యాప్ యొక్క ఎవరు మాట్లాడతాను ఇంకా యాప్ రిలీజ్ కార్యక్రమం యాప్ను విడుదల చేసేటువంటి ఆవిష్కరించేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క విలేకరుల సమావేశంలో వచ్చినటువంటి పెద్దలందరినీ పరిచయం చేస్తాను. ఈరోజు విలేకరుల సమావేశంలో ఈ యాప్ను ఆవిష్కరించబోతున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు. వారికి అటు పక్కన ప్రస్తుతం హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ రామచంద్రరావు గారు ఈ యాప్ను డెవలప్ చేశారు. అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ వివేక్ గారు పక్కన కూర్చున్నారు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు. అదేవిధంగా ప్రదీప్ కుమార్ గారు ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అటు పక్కన ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీమతి మాధవి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వన్నాల శ్రీరామ్ గారు మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు, అమర్ సింగ్ పవార్ గారు బీజేపీ గతంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు, శ్రీ భాస్కర్ గారు బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం, శ్రీ సుధాకర్ శర్మ గారు, రామరెడ్డి గారు, భాస్కర్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి అమీర్పేట కార్పొరేటర్ గారు వారి రెస్పాన్స్ వచ్చారు మొదటిసారిగా. మరి మా సీనియర్ నాయకులు పర్ల గారు మా పార్టీ గతంలో కూడా చాలా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఫస్ట్ టైం కార్పొరేటర్ గారు వేదిక వచ్చారు కాబట్టి కార్పొరేటర్గా పరిచయం శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడిన తర్వాత ఈ యొక్క యాప్ ఆవిష్కరణ ఉంటుంది. దాంట్లో అందరూ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాప్ తగిన కోసం ఈరోజు ఈ వేదిక ఏర్పడడం జరిగింది. దాంట్లో నిన్న జరిగినటువంటి కొన్ని విషయాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ఈరోజు ఆ ప్రయత్నం చేస్తాను. ముందుగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా గురువర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గురువరు అంటే చెప్పినాను, మళ్ళీ వేరే రాయకుడు మళ్ళా నాకు గురువు అని చెప్పి అన్నిట్లా గురువు ఆయనే నాకు. అందుకే గురుదక్షిణ తీసుకుంటున్నాను భాష విషయంలో కానీ అబద్ధాలు మాత్రం రావడం. ఈయన యూటర్న్ ముఖ్యమంత్రి మొదటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. అద్భుతాలు సృష్టించడానికే వచ్చిన ముఖ్యమంత్రి అయినా అన్నాడు పాపం. ఆయన నిజంగా అద్భుతం మాత్రం బ్రహ్మాండంగా సృష్టిస్తాడు. పూర్తిగా యూరియా ఇస్తాడు, ఫ్రీ ఇస్తాడు, అద్భుతాలు సృష్టించాడు. అడ్రస్లు కూడా పత్త లేకుండా పోయాడు. మళ్ళీ ఏందని అడితే అది సాధ్యమా అన్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. కుర్చీలు సపోర్ట్ చేయకూడనా, కోవిడ్ ఎక్కడ అని చెప్పన్నాడు, కరోనా ఎక్కడదే అని చెప్పన్నాడు. మా ఎమ్మెల్యేలు నేను మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా చెట్ల పట్టి గుట్టల పట్టి తిరుగుతామన్నాడు. ఇప్పుడు తిరగాల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు తిరగలేదు మరి? మళ్ళీ ఆయన మాస్క్ పెట్టి ఫోటో పెట్టుకుని అన్ని ఓడిసి పెట్టుకోండి, మాస్క్ పెట్టుకొని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, జాగ్రత్తలు వహించాలని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు.
ఇలా రిజిస్ట్రేషన్ల విషయంలో తెలుసు మనకు. ప్రభుత్వ ఆదాయానికి తనే గడ్డి కొట్టుకున్నాడు. ఎందుకు కొత్త విధానం ప్రవేశపెట్టిండు, ఎందుకు యూటర్న్స్ కూడా అర్థం కాలేదు ఇంతవరకు. దానికి కారణం ఇంతవరకు చెప్తున్నాడు. మేము మొత్తుకున్నాం, ఇది తప్పు సార్, ఇది తప్పండి, తప్పు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తుకున్నా, నేను మొత్తుకున్నా కూడా కనీసం వినవాలే. మళ్ళీ తిరిగి పాత పద్ధతి అంటున్నాడు, మళ్ళీ యూటర్న్స్కున్నాడు. వ్యవసాయ చట్టం విషయంలో, వ్యవసాయ బిల్లు విషయంలో కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం. పెడచవడ పెట్టిండు, మళ్ళీ యూటర్న్స్కున్నాడు. లాస్ట్కి నాకు గత్తెట్లేకపోతుందంటే ఆయన బతికే యూటర్న్ అవుతుంది. ముఖ్యమంత్రిగా మళ్ళీ యూటర్న్స్కొని మళ్ళీ పాస్పోర్ట్ల బ్రోకర్ కనుక వస్తుంది రాష్ట్రం. ఇది పక్కా అవుతుంది, దీని అనుమానం ఏం లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు పాపం అనుకున్నాను, చాలా సందర్భాలు మీకు కూడా చెప్పినాను. ఏడువేండు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అన్నాడు, ఢిల్లీ వేచిండు, భయపడుతున్నాడు కానీ రోజుకో పేజ్ చదివేండు, రోజుకో పేజీ వ్యవసాయ బిల్లు, వ్యవసాయ చట్టం రోజుకో పేజ్ చదివిండు, రోజుకో గంటనో అర్ధగంటనో రైతులకు సమయం ఇచ్చాడు. ఇంత సమయం బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ చట్టం గురించి అవగాహన వేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది నాకు. అందుకే ఇంత సమయాన్ని ఫామ్ హౌస్లో ఉండి కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది. తుగ్లక్ పాలన అంటే గతలుగా తుగ్లక్ తుగ్లక్ అని చెప్పేవాళ్ళు చాలా మంది. తుగ్లక్ పాలన అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాబోయే తరాలకు కూడా చూపెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చూపడుతున్నాడు. తుగ్లక్ పాలనను మైమరిపించే విధంగా కూడా చూపడుతుంది. నేను అంటే పాలన వస్తున్న ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నిన్న నూతన వ్యవసాయ చట్ట విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, కుట్ర లేకుండా దీనికి సమర్థిస్తే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలియజేస్తాం, దాన్ని స్వాగతిస్తాం మేము. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి దాని ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి, దగాకోరు ముఖ్యమంత్రి, నోరు తెలిసే అబద్ధాలు, కుళ్ళు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు. కాబట్టి ఈయన సమర్థిస్తుండే దీన్ని వెనుక కుట్ర దాగి ఉందన్న విషయాన్ని, ఆ విషయం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించడానికి, రాబోయే రోజుల్లో ఒక అయోమయం సృష్టించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. కొనుగోలు కేంద్రాలను తీసేస్తాడట. కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి చట్టం చెప్తుందట. ఏ చట్టం చెప్పింది కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు కేంద్రాలు పెంచాలనం, కొనుగోలు కేంద్రాలు తీసేయమని ఎక్కడన్నా చట్టంలో ఉందా? తీసేయడంలో నీ అంతర్యం ఏమిటి? ఇవాళ ఆ కొనుగోలు కేంద్రంలో నాకు ధర వస్తే ఆ కొనుగోలు కేంద్రాన్ని అమ్ముకుంటున్నాను. ఆ కొనుగోలు కేంద్రంలో ధర రాకుంటే ఆ గ్రామంలో రాకుంటే పక్క గ్రామంలో అమ్ముకుంటా, ఆ జిల్లాలో రాకుంటే పక్క జిల్లాలో అమ్ముకుంటా, ఆ రాష్ట్రంలో ధర రాకుంటే ఇంకో రాష్ట్రంలో అమ్ముకుంటున్నాను. కానీ కొనుగోలు కేంద్రాలు తీసేమని ఎక్కడ చెప్పలే. నువ్వు తీసేస్తా అనడంలో కుట్ర దాగింది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుమన్నాం. అవసరం వస్తే నీ రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాలను. దాని కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. కొనుగోలు కేంద్రాలు మార్చమంటే ఈ రోజే నారాయణపేట జిల్లా దాన్వాడలో భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా లాఠీచార్జ్ చేసి దెబ్బ తగిలినాయి చాలా మందికి. కాబట్టి రైతు వేదికలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నటువంటి రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే.
దళారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళారి నేను అన్నాడు, దీన్ని వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం మాకు అవసరం లేదు అంటే. మరి ఇన్ని రోజులు చేసిన వ్యాపారం మీద నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఇన్ని రోజులు వ్యాపారం చేసినావు, నువ్వు బ్రోకరేజం చేసినావు. ఇవాళ వాస్తవాలు ఒప్పుకున్నావు, నువ్వు ఇప్పుడు చెయ్యి అంటున్నావు, సంతోషం. ఇన్నో చేసింది అదే కదా నువ్వు చేసింది. మరి వాళ్ళ పంట అందుకే కొనుగోలు కేంద్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీని వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. ప్రజలను, రైతులను మోసం చేయడానికి వాళ్ళ కేంద్రం చెప్పింది వాటి కొనుగోలు కేంద్రాలు తీసిస్తామేమో అని చెప్పించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. రైతులు అందరూ తెలుసు. దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు సార్? అసలు ఏంటంటే ఈయన ఏదో ఆందోళన ఏదో ఒడవేండేదో ఎక్కడ రైతులు సపోర్ట్ చేయలే, బంద్ అంటే కూడా సహకరించలే. అక్కడక్కడ ట్రాక్టర్లు ర్యాలీ తీసిర్రు. ట్రాక్టర్ డ్రైవర్ అంటే పైసలు చేస్తామని చెప్పన్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ స్పందన రాదు కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి ఆయన దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమర్థించే క్రమంలో కూడా ఈ కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి దాన్ని ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని, రైతులు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఇలా ఇదే చట్టాన్ని ముందే నువ్వు సమర్థిస్తే వాళ్ళ బంధు వల్ల ఇంత నష్టపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. దాడులు చేశారు, పలగొట్టారు, చాలా ప్రైవేట్ ఆస్తులని కూడా పోలీసులు మద్దతు తెలిపారు. కాబట్టి పంట కొనుగోలు వలన 7,500 కోట్ల రూపాయలు నష్టపోయిందట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత సిగ్గుచేటంటే 7,500 కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మొత్తం చెల్లించేది. లాస్ట్కు బస్తాలకు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటి కూడా కేంద్రమే చెల్లిస్తుంది. ఇలా ఎఫ్సిఐ సేమ్ అట్నే, అంటే డబ్బులు ఇస్తుంది ఎఫ్సిఐ. ఇవాళ సిసిఐ ప్రతి ఒక్కటి డబ్బులు ఇస్తుంది. అన్ని కూడా కేంద్రం ఇచ్చినప్పుడు నీకు ఏ నష్టం జరిగింది, దేని ద్వారా నష్టం జరిగిందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వేం ఖర్చు పెట్టినావు? 7,500 కోట్ల రూపాయలు అంటే నష్టం జరిగింది. నాకు ఇది చెప్తుండే నిన్న. రైతు ఒక ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా లాభాలు చేయాలి, ఏ విధంగా వాళ్ళను ఉద్ధరించాలని చెప్పి ఆలోచించాలి తప్ప నష్టాల గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం అర్థం చేసుకోవాలి. నువ్వు కొనుగోలు సెంటర్లో నష్టపోయినావు, నువ్వు ఏమన్నా నీకేం అన్యాయం జరిగింది? కొనుగోలు సెంటర్లు ఈయన ప్రవేశపెట్టలే. గత ప్రభుత్వాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, మార్క్ఫెడ్ ద్వారా, ఐకేపీ సెంటర్ ద్వారా పంట కొనుగోలు చేసి రైస్ మిల్లకు పంపెట్టాం. ఇవాళ ఈయన వేసింది వాళ్ళదే, ఈయన దాన్ని వేరే ఉద్ధరించి నేలేదు చేసింది. ఎక్కడ కూడా పంట నిల్వ చేయాలి ఈయనే. మరి నష్టం ఏ విధంగా వచ్చింది నాకు? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి 7,500 కోట్ల రూపాయలు ఎందుకు ఎట్లా నష్టం వచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు సెంటర్లు కొనసాగించాల్సిందే. నువ్వు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో నేను అడ్డుకుంటాం. నీ దివాలా కూడా రాజకీయాలు రైతు మీద పెట్టకు. రైతు ద్రోహిగా మిగిలిపోతావు. నువ్వు నష్టం వస్తున్నది లేకుంటే
నూతన వ్యవసాయ చట్టం చాలా మంచిది కాబట్టి మోడీ గారికి బీజేపీకి రైతులు అండగా ఉంటారనే ఒక కుట్రలతోని నిన్ను దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా నియంత్రిత సాగు వ్యవసాయానికి ప్రోత్సాహము నియంత్రణ తేడా గలని మూర్ఖత్వం ముఖ్యమంత్రి అని చెప్పి ఇటువంటి మూర్ఖుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రోత్సాహము నియంత్రణకు ఇటువంటి సీఎం అనుకుందని చెప్పి అలా నిజంగా రైతాంగం అంతా ఇలా ప్రశ్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత మూర్ఖత్వం ముఖ్యమంత్రి మనకని చెప్పి రైతులు ఏ పంట వేయాలనో ఈయన చెప్తాడు. రైతులు ప్రోత్సహించాలి, ఏ పంట వేసుకున్నా వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ పంట వేసుకోవాలనో ఈయన చెప్తాడు. ఇది తప్పు అని మేమంటే దాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ అంటే రైతులను లక్షాధికారిగా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుందట. భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నీ వ్యవహారాల వల్ల ఇలా రైతులందరూ బికారిగా అయిపోయారు. వాళ్ళు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏమైంది లాస్ట్కు చివరికి సన్నబొడ్లు వండించమన్నావు, సన్నబొడ్లు వండించారు. ఇవాళ మళ్ళా నువ్వేమంటున్నావు? ఇది పూర్తిగా సన్నబొడ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతుందని భావించి రైతుల దృష్టి మళ్లించడానికి, తన తప్పిదం విషయంలో రైతుల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు, కొత్త కొనవెత్తుకోవడానికి. సన్నబొడ్లు వండించమన్నావు, ఇవాళ ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నావు? ఈయన పెద్ద మేధామనుకుంటాడు. ఈయన ఇలా గతంలో తెలిసి వాళ్ళు గతంలో ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త అంటే నేను ఒకసారి అన్నాడు. నాకంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తను, నాకంటే ఎవడు పోటీ అన్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తగా పంటలు పండిస్తాడు ఆయన. ఫామ్ హౌస్లో అప్పుడప్పుడు తుపాకా టోపీ పెడతాడు, ఒకటి చేత కట్ట పెడతాడు. ఇట్లా అంటే పేపర్ ఫోటో వస్తుంది. అది ఇట్లా అంటాడు, టోపీ పెడతాడు, కట్ట పెడతాడు. ఆయన ఫామ్ హౌస్లో ఇట్లాగానే ఈయన మొత్తం దున్నినట్టు, ఈయన పంట వేసినట్టు, ఈయననే నీళ్లు పట్టినట్టు, ఈయన దున్నినట్టు, ఈయన పంట ఏరినట్టు, ఈయన బస్తాలు మోసినట్టు, ఈయన కొనుగోలు పోయి అమ్మినట్టు, ఈయన పైసలు చంపినట్టు, కోట్ల రూపాయల ఐటీ నుంచి తప్పించుకోవడానికి పన్ను మినహాయింపు కోసము ఇలా ఫామ్ హౌస్ పేరుతోని, పంట పేరుతోని, అడ్డదారిలో, దొంగదారిలో కోట్ల రూపాయల ఆస్తులు కొట్టుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇట్లా తోపి పెడతాడు, చేతిలో కట్ట పెడతాడు, ఇట్లా చేపట్టే పేపర్లో కొత్త ఫోటోస్. వ్యవసాయం, తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేనే ఆ అసెంబ్లీలో పెట్టిండు, గూగుల్ చూపెట్టినంతా. లాస్ట్కి అదే గూగుల్లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా చూపడుతుంది. అది గూగుల్ అసలు మొత్తం ఇట్లా పెట్టిండు. గూగుల్ బట్టి నేను ఇట్లా వేస్తున్నా, ప్రాజెక్ట్ ఇట్లా వేస్తున్నా, అట్లా వేస్తున్నా చెప్పి గూగుల్ చూపెట్టి కట్టబెట్టి లాస్ట్కు వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అంటే గూగుల్ ఆయన చూపడుతుంది. కవి ఆయన కవిట అయ్యా, ఊర్చుకుంటా అబద్ధాలు చెప్పి అవే కవితలుగా మార్చండి. డాక్టరు, ఎస్ పక్క డాక్టరే. కరోనా విషయంలో నీ డాక్టర్ జీవితం బయటపడ్డది. పారాసిటమాల్ సంగతి ఏందని పారాసిటమాల్ ముఖ్యమంత్రి బిరుదు వచ్చింది నీకు. నువ్వు క్వారంటైన్ ముఖ్యమంత్రి ప్రజలు భావిస్తాడు. ఈయన డాక్టర్ అట్టేనే. మాస్కులు వద్దన్నాడు, శానిటైజర్ వద్దన్నాడు, ఏం కాదన్నాడు. ఇలా లాస్ట్కి పోయాడు. మా రామచంద్ర వాడితోనే వారికే అన్నాడు, అంత పట్టిది అని చెప్పన్నాడు. చివరికినే నేను ఆర్గనైజేషన్ డిజైన్ మార్చాను, పక్క డిజైన్ మార్చిండు. కాళేశ్వరం అన్ని డిజైన్ మార్చి గుంటనక్క లెక్క లక్షల కోట్లు సంపాదించినట్టు కూడా పక్కన ఆర్గనైజ్ డిజైన్ వేరను. ఇలా చివరకు వాస్తు పండితుడు. నువ్వు సచివాలయం రాష్ట్ర దౌర్భాగ్య ముఖ్యంగా ఒక్కడే ప్రొఫెసర్ ఇవ్వలేడు. వాస్తు పేరుతోనే సచివాలయం కొలగొట్టి మళ్ళా కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు చంపుకోవడానికి పక్కన వాస్తవం అనేది. అసలు వాస్తవానికి ఈయన ఒక మోనార్క్ సైకో. ఇవన్నీ చూస్తుంటే, కోతలయాన్ని చూస్తుంటే పక్క సైకో ముఖ్యమంత్రిని. ఇవి చెప్పినే వాస్తవంగా చెప్పురాను మీరని ఎప్పుడు. నేను తప్పు చెప్పిన తిల్లా రేపు రాసేది మీరు రాస్తారు కదా. నేను చెప్పిందా అలా తప్పుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి రైతులను మోసం చేసే ప్రయత్నిస్తాడు. అన్నిట్లో యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి నూతన వ్యవసాయ చట్టం అనేది రైతులకు ఉపయోగపడి ఉన్నది.
ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తున్నాం, నిజంగా దీన్ని నిస్వార్థంగా నువ్వు సమర్థించినట్లయితే గ్రామాల వారీగా అవగాహన సదస్సులు ప్రభుత్వ పరంగా పెట్టాల్సిందే. మద్దతు ధర విషయంలో రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతున్నది, ధర నిర్ణయాధికారం రైతులకు ఏ విధంగా వస్తున్నది, ఎక్కడ ధర వస్తే అక్కడ రైతులు ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఈ విషయంలో రైతులు వెంటనే 3 రోజుల పాటు ఏ విధంగా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఈ విషయంలో నూతన వ్యవసాయ చట్టం విషయంలో నీకు నిస్వార్థంగా ఈ చట్టాన్ని నువ్వు సమర్థిస్తే, ఈ వ్యవసాయ బిల్లు సమర్థిస్తే, నీలో ఏ స్వార్థము కుట్ర దాగి లేకుంటే గ్రామాల వారిగా అధికారికంగా ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టాల్సిందే. అప్పుడే నువ్వు నిస్వార్థంగా దీన్ని నమ్ముతున్న విషయాన్ని ప్రజలకు ఇస్తారు. లేకుంటే బిడ్డ నీ సంగతి చెప్తాం మేము. నువ్వు గతంలో అన్నడినే 1,00,000 నాగరబెట్టి దున్నిస్తావు, నీ మొత్తం ఇదే రైతుల వరకు బిడ్డని ఫామ్ హౌస్ రఫాడిస్తా నేను. అంటారు కొండబెట్టి దున్నుతామంటారు. మీకు ఐడియా ఉందా కొండబెట్టి దున్నుడు అంటే? అట్లా నిన్ను కొండబెట్టి దున్నుతుంది. అలా కొండబెట్టి దున్నమంటారు, మునుబెట్టికి వస్తామంటారు. అట్నే వస్తాం. కొండబెట్టి దున్నుతాం, మునుబెట్టికి వస్తాం. నేను ఆ అవకాశం మాకు ఇవ్వకు. నీ దొంగ బుద్ధులు, దొంగ నాటకాలతోని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడుగుంటాం, అడుగున అడుగుంటాం మేము. అప్పుడు ఎందుకు వ్యతిరేకించినావు? వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఇంతవరకు కారణం చెప్పలే. ఇప్పుడు సమర్థిస్తాడు, సమర్థించుకుంటే దాని కుట్రతో సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. నిస్వార్థంగా సమర్థిస్తే మేము పక్క స్వార్థం పలుకుతాం. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే పోయి శాలువగా పస్తా. బండి సంజయ్కి ముఖ్యమంత్రి నిస్వార్థంగానే సమర్థిస్తే రేపు అవగాహన సదస్సులు పెట్టి గ్రామాన రైతుల కూడా చైతన్యం కలిగించి ఎస్ కేంద్రం యొక్క వ్యవసాయ చట్టం విషయంలో వాస్తవాలు ఇవి, మీరు తప్పకుండా అందరు సమర్థించాల్సిందే, మీకు న్యాయం చేస్తా, మీకు అండగా ఉంటా, మోడీ గారి విధానాలను అందరు సమర్థించాల్సిందే అని చెప్పి నువ్వు నిస్వార్థం చేస్తే పక్క నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్కి వస్తా, ప్రగతి భవన్కి వస్తా, నీకు షాలు కప్తా, సన్మానం చేస్తా, లేకపోతే దున్నిస్తా, రఫాడిస్తా. ఏది కావాలో కోరుకోను. నీ నాటకాలు గుర్తించే స్థితిలో లేవనుకోకు బిడ్డ. నువ్వు కిన్ని నెల కొత్త వ్యవసాయ చట్టం విధానం ఆమోదించబడి 80,000 బుక్స్ అని చదివాను. 80,000 బుక్స్ 80,000 బుక్స్ చదివాడు. మరి చదవడా గిన్నెలు పట్టింది నాకు. ఇన్ని నెలలు ఎందుకు నువ్వు దీన్ని సమర్థించలే? ఢిల్లీ పోయి కత్తి దింపుతా అన్నావు, హైదరాబాద్లో మీటింగ్ పెడతా అన్నావు. ఒక్కడే వెండు ఢిల్లీకి కత్తి దింపుతో పిచ్చోడు అంటారు. నేను అంటే యుద్ధము అందరూ చేసే యుద్ధం అంటారు. అన్న ఒక్కరు చివరస కత్తి పిచ్చోడు అంటారు. ఇలా యుద్ధం చేసేదంటే ఎవరు రాలే. ఢిల్లీ పోయి కత్తి దింపుతాడు, పిచ్చోడే బయటకు వచ్చింది వాపస్. అప్పటి నుంచి ఇప్పటివరకు పాపం చేసింది ఏంటంటే పాపం కష్టపడి నేను చాలా సందర్భంలో పాత్రిక ముఖ్యమంత్రి భయపడి ఫామ్ హౌస్ కూర్చొని భయపడలే పాపమనే. అందుకే ఈ ఇన్ని రోజులు రోజుకో పేజ్ చదివిండానే. రోజుకో పేజ్ చదివి లాస్ట్కు నిన్న అవగాహన తెప్పించుకొని నిన్న పూర్తి అర్థం చేసుకొని ఇలా నూతన వ్యవసాయ చట్టాన్ని కుట్రతో సమర్థించాడు. ఇది ఇందులో ఆయన ఓడిచింది, ఆయన ఉద్ధరించింది ఇది. ఒకటి నీ తుగ్లక్ పాలన, నీ ఫ్యూడల్ భావజాలంతో నువ్వు చేసేటువంటి ఈ పాలనను తెలంగాణ ప్రజలు సమర్థించరు. నీ రాచరిక పాలనను ఎట్టి బస్సులో అడ్డుకొని తీరుతాం. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చివరకు నీ నియంత్రిత నీ అరాచకమైనటువంటి ఆలోచన వల్ల, నీ హెచ్చరికల వల్ల రైతులకు న్యాయం చేయక రైతుల చేతిలో చిప్ప చేతి పెట్టాను. చిప్ప చేతికిచ్చి రైతులు బిచ్చ బతుకు చేసినావు. ఆ పాపం వట్టినే పోదు. ఇలా మోడీ గారేమో రైతును రాజు చేయాలి, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తుంచుకొని అన్ని విధానాల వల్ల ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విభిన్నమైన విచిత్రమైన పాలన
తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకోవడము అన్నిట్లలో ఇలా నిరూపితానే స్పష్టం చేస్తా ఉన్నది. అందుకే నీ బతుకు యూటర్న్ అవుతుంది, లాస్ట్కు తిరిగి మళ్ళా పాస్పోర్ట్ బ్రోకర్గా తిరిగి ఎట్టి బస్సులో పోతాను. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. గిదా అండి పాలన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు పిలుపునిస్తే దాన్ని తప్పకుండా పాటించాలి కదా ప్రజలందరూ కూడా. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుపుడు అనుకుని రైతు వ్యవసాయ విధానం మీద రైతులందరూ నీ పిలుపుడు అనుసరించి నేను అనుసరిస్తే వాళ్ళ చిప్ప చేతికిచ్చి వాళ్ళ బతుకులు బర్బాద్ చేసి పడేసాను. దీనికి నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకుంటారు చెప్పు నువ్వు? నీ పిలుపు వల్ల సన్నపొట్టు పడిన రైతులు అన్ని విధాలు నష్టపోయారు. నువ్వు మాత్రం ఫామ్ దొడ్డోడు వంటి కోడీశ్వరైనవు. నీవు మాత్రం భూసార పరీక్షలు వేసుకుంటావు, రైతుల విషయం మాత్రం నిర్వహించవు. ఏంది నీ రాచరిక పాలన ఏంది అంటున్నాను. నీకు అహంకారం ఎందుకు? నువ్వు చెప్పిందే నేను చెప్పిందే నష్టమంటే బిడ్డ ఎట్టి బస్సులో నిన్ను ఏం చాలా చేస్తాం. గ్రామాల్లో పోతే మండల్లో పోతే రైతులు ఇబ్బంది పడి ఏడుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరగోత పెడుతున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. రైతు బంధు అంటే మేము సన్నబొడ్డు పండిస్తే మా బతుకులు ఏం చేయాల పరిస్థితి అని చెప్పి రైతులు ఆవేదనతో ఉంటే కనీసం ఏ ఒక్క నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నువ్వన్న కనీసం మీరు ఇబ్బంది పడకండి, నా పిలుపుని అందుకొని మీరు ఇబ్బంది పడ్డారు, మీకు నష్టం జరిగింది, నేను ఆదుకుంటా అని ఒక్కసారి నన్ను భరోసా ఇచ్చినాను. కాబట్టి ఇప్పటికైనా నీ మూర్ఖత్వపు ఆలోచనను అనాలోచిత విధానాలను పేద ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దకు. నీకంత షోకుంటే నువ్వు పన్ను నీ ఫామ్లో సన్నపొట్టు పండించనుంటివి. నేను పండించినా మీరు కూడా ఇదే పండించాలంటే వాళ్ళు అట్లా వేసుకుంటారు కావచ్చు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మానుకోవాలి. ప్రజలను చూసి నవ్వుకుంటున్నారు, పిచ్చోని చేతిలో రాయనుకుంటున్నారు. ప్రభుత్వ పాలన అంటే నేను యూటర్న్ ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తున్నారు. నీ యూటర్న్ వల్ల నీ అనాలోచిత విధంగా రాష్ట్రం చాలా అధోగతి పాలవుతున్నది. ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముందు ఇతర పార్టీలు మేధావులు లాంటి వ్యక్తులు ఇతర పార్టీల నాయకులు కానీ ఇచ్చే సూచనలు సలహాలు పాటించు. నువ్వు మోనార్ లెక్క వివరిస్తే నీ మోనార్ తను దెబ్బతీస్తాం. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాను మేము. అందుకే అయిపోయింది ఇప్పటిక యూటర్న్ ఇచ్చుకున్నారండి. యూటర్న్ ముఖ్యమంత్రి అని చెప్పి తుగ్లక్ ముఖ్యమంత్రి. కలిసి పనిచేసి ఎందుకు మారుతాం ఇప్పుడు? బయట అంటే లోపల ఏమాటో కేసీఆర్ చెప్పాలి కదా. మరి కేసీఆర్ లోపలికి ఏమాటో చెప్పాలి కదా. నేనే ప్రశ్నిస్తే నువ్వు ఢిల్లీకి ఏం పొడిచావు ఏం బికానండి. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే నువ్వు ఎందుకు పోలే నేనే అంటి. ఈడికి వచ్చాక నువ్వు ఫామ్ హౌస్ ఎందుకు అన్నావు నేనంటి. మీకు చెప్తే పాపం వ్యవసాయ చట్టం అడిగి ఏం భయపడ్డాడు. మరి ఢిల్లీ వేసాకనే భయపడ్డాడు నేనే అంటి భయపడ్డాడని. అందుకే ఇప్పుడు నేను అందుకే నాకు చెప్పలేదు కేసీఆర్ ఫోన్ చేయలే కదా. మీకు వేస్తే ఎప్పుడన్నా మీకు వేస్తే దీనికోసం బేనా చెప్పి దానికి మాట్లాడతాను నేను. జాతీయ పార్టీ ఎందుకు చెప్తుంది? ఇక కేసీఆర్ అని ఇక పోటీగాడు తోపుగాడు వచ్చి మాకు కలిసింది అని చెప్తారా? ఈయన పట్టించుకోలేడా? వంగి దండలు మీరే చూస్తారు అన్న. నేను చెప్పిన మీ ఫోటోలు మీరే వేస్తారు, టీవీలో చూపడుతుంది మీరే, పేపర్ వేస్తే మీరే కదా అన్న. చెప్తే పొలు దండాలు పెట్టినా నువ్వు జరుగుగా రప్పని చెప్పి చెప్తాను నేను. కేసీఆర్ మనసు లేని మనసు ఎక్కడ కేసీఆర్ మళ్ళీ మనసు అనకన్నా దయచేసి. కేసీఆర్ మనసు ఉంటే గిట్లు ఎదుకుంటుందన్నా. అది రాయి కట్ అవుతుంది లోపల, అది కరగది. మనసున్న మనిషి కాదునే. ఇలా భయపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలో
రైతులు ఎక్కడ ఈయన ఆందోళన ఎప్పటిదానుకున్నాడు, ఎక్కడ రైతులు సహకరిస్తలేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గ్రామాన గల్లీ గల్లీలో రైతులందరికీ అవగాహన కల్పించింది, చైతన్యం కల్పించింది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. రైతులు వాస్తవాలు గ్రహించారు. ఇది మాకు న్యాయం చేసేది చట్టము, మాకు అండగా ఉండే చట్టము, మమ్మల్ని కాపాడే చట్టం అని చెప్పి భావించి దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు మళ్ళీ త్వరగా ఒక వేరే కోణంతో మోసం చేసే ప్రయత్నంలో భాగమే దీన్ని సమర్థించే ప్రయత్నము. రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి కేంద్రంలో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు అదే ఉందని చెప్పడం వల్ల మిమ్మల్ని కారణం చేయడం కదా, మీకు ఇబ్బంది పెట్టడం కదా. అందుకే చెప్తున్నాం, అట్లా ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పడతాం. మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందన్న, మీకు ఎంత కోపం ఉందో తెలుసుకుని ఇప్పటికి. కనీసం మీకన్నా మీరు ఇంత కష్టపడారు, విలేకరులు లేనప్పుడు కూడా వ్యవసాయ చట్టాన్ని మీరు కనీసం అవగతాన్ని అర్థం చేసుకొని చెప్తారు. కేసీఆర్కి అర్థం కానట్టుంటాడు. అడ్డుకోవచ్చు, ప్రజాసంబంధంగా అడ్డుకుంటే దాన్ని రెడీ మేము. దేశంలో తెలంగాణ రాష్ట్రం నేను సవాల్ చేస్తే మరి కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలే ఆ సవాల్ స్వీకరించమని చెప్పండి. కేంద్రం తెలంగాణకి ఏది కదా, సంక్షేమ పథకం దేశవ్యాప్తంగా ప్రవేశపెడతాం కదా, దేశవ్యాప్తంగా అమలుతున్నాడు కదా. ఈ దుర్మార్గం అమలు చేస్తున్నాడు. ఇంకా ఇది ఫసల్ బీమా అట్నే చేస్తున్నాడు, ఆయుష్మాన్ వాడు అట్నే చేస్తున్నాడు.